ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. అక్కా చెల్లెలను ట్రాప్ చేసి మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న కోపంతో ఒక యువకుడిని పథకం ప్రకారం హత్య చేశారు. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన లక్ష్మీపూర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు చెందిన బొర్రా మహేందర్ గౌడ్ జగిత్యాలకు చెందిన సమతతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఆమె సోదరి సంధ్యతో కూడా వాట్సాప్ ద్వారా దగ్గరయ్యాడు. అయితే మహేందర్కు అప్పటికే పెళ్ళయిందన్న నిజం తెలియడంతో సమత అతన్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న మహేందర్ తనను పెళ్లి చేసుకోకపోతే అక్కా చెల్లెల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితులు మేనమామ నరేష్ సాయంతో హత్యకు ప్లాన్ చేశారు. పథకం ప్రకారం మహేందర్ను లక్ష్మీపూర్కు రప్పించి కారంపొడి జల్లి రాడ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. రాత్రి దాదాపు 12-10 నిమిషాలకి నాకు పొలబళ్ళు వచ్చింది. బయటకు వెళ్ళి మంచివాళ్ళకి వెళ్ళి పూలు తీసుకొచ్చిన తర్వాత ఆయన నాకు కాల్ చేసాడు, సార్ పూలు వస్తున్నాయి, సరే వేసిపోయి అక్కడ నేను రాకపోతే వేసిపోయి చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఫోన్ చేశాను, సార్ నేను అటే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఏదో గొడవ ఇదైంది సార్, అక్కడ పడిపోయినారు అక్కడ అన్న తర్వాత నేను బయట కూరుకొచ్చిన. మరి ఏమైందని చెప్పేసి బయట కూరుకొచ్చిన తర్వాత అటు ఎవరో పిల్లలు నాకు చూసి ఉరికినారు. మేము వచ్చి చూసరికి వాడు కొంచెం బాగా ఇంజురీస్ అయ్యాయి, హెడ్ ఇంజురీ ఇవన్నీ. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసేసి తర్వాత పోలీసులకు ఫోన్ చేసేసి హాస్పిటల్ పంపని జరిగింది. రాత్రి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితులైన సంధ్య, రాజశేఖర్, నరేష్, సమతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. 26వ తారీఖు రోజు డిసెంబర్ నెల 25 సంవత్సరం 26 తారీఖు రాత్రి లక్ష్మీపురం జగిత్యాల రూరల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీపురం గ్రామంలో బుర్రా మహేందర్ అనే వ్యక్తి, తండ్రి పేరు శంకరు, వయసు 37 సంవత్సరాలు, ఇతడు హత్యగావించబడతాడు. దీనికి కారణం ఏంటంటే తెల్లవారి 27 తారీఖు వాళ్ళ తండ్రి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయబడుతుంది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ కొడుకు బుర్రా మహేందర్ను లక్ష్మీపురం గ్రామం పిలిపించి మన భైరవేణి సమత మరియు గర్వందుల సంధ్య మరియు కొంతమంది కలిసి అతన్ని చంపేసినారని అతను ఫిర్యాదు ఇచ్చిన మేరకు దాని మీద హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాము. ఈ దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈరోజు నిందితులను లక్ష్మీపురం గ్రామంలో అరెస్ట్ చేసి విచారించగా దానిలో తేలిన విషయాలు ఏంటంటే ఈ భైరవేణి సమత అనే అమ్మాయి, ఈమె హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు ఈమెకు ఈ మృతుడు ఎవరైతే ఉన్నాడో బుర్రా మహేందర్ అనే వ్యక్తి సంధ్య అనే పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఆమెతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం పెంచుకున్న భాగంలో ఏంటంటే కొద్దిసేపు కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు మగాన్ని నమ్మించి మీది మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితోటి ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. మీది మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకుందాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. యాక్చువల్ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్, ఇతనికి ఆల్రెడీ వివాహం అయింది. అబద్ధం చెప్పి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేసి ప్రేమ అనేది కొనసాగిస్తాడు. ఈలోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అనే విషయం తెలిసి అతన్ని నిరాకరిస్తుంది. నిరాకరిస్తే ఏంటంటే సరే మ్యారేజ్ చేసుకోకుండా కూడా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉందామని చెప్పేసి ఈమెను వాళ్ళ భార్య మృతుడు మహేందర్ భార్య కూడా పరిచయం చేయించేసి మీరిద్దరు స్నేహం పెంచుకోండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈలోపు ఇతడికి వివాహమైందని తెలిసి ఈమె అతనితోటి స్నేహం కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఈమెతోటి మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వందుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు. ఆమెను ఎట్లా ట్రాప్ చేస్తాడంటే ఒక వాట్సాప్ గ్రూప్లో మన లేడీస్ శారీస్ కలెక్షన్ వాట్సాప్ గ్రూపు యాడ్ చేస్తాడు. అందులో నంబర్ యాడ్ చేసి కొన్ని శారీస్ పంపించేసి ఆ ఇండివిజువల్ నెంబర్ తోటి మెల్లమెల్ల ఆమెతో స్నేహం కొనసాగించి తర్వాత ఆమెను కూడా ట్రాప్ చేసి నువ్వు నాతోటి స్నేహం చేయాలి, నా కోరిక తీర్చాలని అంటే ఈలోపు ఈమె ద్వారా ఎవరైతే సమతకు పెళ్లి సంబంధం కుదురుతుంది ఈ మధ్యలో అది తెలుసుకొని మళ్ళీ సమతకు ఫోన్ చేసి నీకు పెళ్లి సంబంధం కుదిరింది కదా, నువ్వు కాదన్ను, నేను పెళ్లి కానివ్వను, నాతో ఉండాలి, లేకపోతే నీకు పెళ్లి చేయకూడదా అని చెప్పేసి బెదిరిస్తాడు.
మీ అక్కను కూడా నేను డ్రాప్ చేసిన అని అప్పుడు ఈ సమత ఏంటంటే వాళ్ళ అక్కకి చెప్తుంది, నీతో చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు ఏదో మోసపోయిన గ్రహించి వీళ్ళ మామ అయిన గర్వంతుల నరేష్ గతంలో హత్య కేసులో నిందితుడు అతన్ని సంప్రదిస్తాడు. వీళ్ళిద్దరిని కూడా ఏంటంటే మీరు మా మాట వినకపోతే మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తా, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అబాస్ పాలు చేస్తా అని బెదిరిస్తూ ఉంటే ఈ గర్వంతుల నరేష్ సహాయం కోరితే గర్వంతుల నరేష్ వాళ్ళ ఈ సంధ్య ఒక కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు సీసీఎల్ జువెనైళ్ళు వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక పథకం వేస్తారు అన్నట్టు. పథకం వేసి అతనికి రప్పించాలి మహేందర్ని అని చెప్పేసి వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఈ సంధ్యతోటి చాటు చేపిస్తారు. చాటు చేపించి మా ఇంట్లో ఎవరు లేరు మీరు వస్తే కలవచ్చు అని చాటు చేపించి నమ్మించిన తర్వాత అతను అది నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ సంధ్య స్కూటీ వాహనం తీసుకొని జగిత్యాల బస్ స్టాండ్కి వస్తుంది. వెనకాల వాళ్ళు వేరే కార్లో ఫాలో అవుతారు. వీళ్ళు ముందుగా అనుకున్న ప్రకారం పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వెనక వీళ్ళు కార్లో దిగడం చూసి అతనికి మృతునికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇనుపరాడు మరియు కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేసి తర్వాత అతడు మనకు ఈలోపు ఆ రోడ్డు మీద జరుగుతుంది అంత ఇన్సిడెంట్. ఇతన్ని అన్నడయాలు కాల్ వస్తుందంటే పోలీసు వాళ్ళు వాళ్ళను అక్కడికి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే అప్పటి వరకే మృతుడు చనిపోయి ఉంటాడు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు మృతుని యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.